హలో హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. మార్నింగ్ 5 o'clock అవుతుందండి. ఎర్లీగా లెగిస్తే పనులన్నీ చక్కచక్కా అయిపోతాయి. ఏ టెన్షన్ పడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ నేను రోజు 4కే లెగుస్తాను. ఇంకా పూజ లేదు అనుకున్నప్పుడు 5కి లెగుస్తాను. ఇవాళ అయితే 5కే లెగిసాను. ఇలా చక్కగా వాకిలి క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా పూజ పని లేదు కాబట్టి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇవాళ అయితే పొటాటో గ్రీన్ పీస్ రోల్ అయితే చేయబోతున్నాను. దీనికోసం అయితే పొటాటోస్ని క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చాలా వరకు చాలామంది పొటాటోస్ పైన పీల్స్ తీసేస్తూ ఉంటారు, కానీ అలా తీయకండి. పొటాటో పీల్లో మనము పొటాటోస్ మట్టితో ఉన్నట్టయితే చాలాసార్లు ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పొటాటోస్ని అలా పీల్తోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చేసినట్టయితే పిల్లలు కూడా తింటారు, పీల్ ఉంది అని అనకుండా. ఆ పీల్లో పొటాషియం ఇంకా వైటమిన్ సి, మినరల్స్ అన్నీ ఉంటాయండి. మనకి ఏదైతే యూస్ఫుల్ అవుతుందో అవేంటో తెలుసుకొని అవి అలాగే తీసుకోవడం వల్ల మనకి బాడీకి అందాల్సినవి అందుతాయి. ఇప్పుడు వచ్చేసి ఈ పొటాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేశానంటే, ఆయిల్ వేసుకొని పోప్ దినుసులు అన్నీ వేసుకొని పొటాటోస్ని వేసుకున్నాను. పొటాటోస్ వేగిన తర్వాత ఇలా గ్రీన్ పీస్ని, టమాటోస్ని, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ని, పసుపుని, కారాన్ని, ధనియాల పౌడర్ని వేసుకొని అంతా వేగిన తర్వాత చక్కగా కుక్ చేసుకొని దించేసుకున్నాను. వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, రోల్స్లోకి కావడం వల్ల. డ్రైగానే కొంచెం కర్రీ కుక్ చేయాలి. డ్రైగా అంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా కర్రీలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ ఇడ్లీలోకి నేను టమాటో చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీ టైం శనగపప్పు, పల్లీల చట్నీ బోర్ వచ్చేస్తుంది పిల్లలకి కూడా. సో అన్ని బ్రేక్ఫాస్టుల్లోకి అదే బాగుంటుంది అని కాకుండా ఇలా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. నేనైతే వెజిటేబుల్స్తో ఇలాగా చట్నీస్ అయితే చేస్తూ ఉంటాను డిఫరెంట్గా. ఈరోజు వచ్చేసి టమాటో చట్నీని చేస్తున్నాను. ఇందులో ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఎండుమిర్చితో చేసుకునేటట్టయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చితోనే చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటోస్ని, 1 కప్పు పుదీనాని, 1 కప్పు కొత్తిమీరని యాడ్ చేసి, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినరు కాబట్టి ఇలా చట్నీస్లో వీటిలో వేస్తూ ఉంటే టేస్ట్ చాలా అదిరిపోతుంది. చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలా అన్నీ వేగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఇంకా అలాగే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని యాడ్ చేసి టమాటో చట్నీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మనకి హెల్దీ అనిపించిన వాటిని, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని యాడ్ చేసుకున్నానని చెప్పాను కదా, హెల్దీ అనిపించిన వాటిని మనకి ఎందులో కుదిరితే అందులో, ఈవెన్ కర్రీలో కానీ రసంలో కానీ అలా ఫ్లాక్స్ సీడ్స్ని వేపుకొని ఒక జార్లో పెట్టుకొని ఉంచుకున్నారనుకోండి, ఆ పౌడర్ని మనం ఏదైతే గుర్తొచ్చినప్పుడల్లా ఆ పౌడర్ని రోజు ఏదో ఒక దాంట్లో యూజ్ చేస్తూ ఉంటే మనకి అందవలసిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. ఈ రోజుల్లో స్కిన్ త్వరగా పాడైపోతుంది, జుట్టు త్వరగా వైట్గా అవుతుంది, ఊడిపోతుంది. ఇవన్నీ మనకే కాదు పిల్లల్లో కూడా ఉంటుంది. పిల్లల్లో అలాంటి ఏమీ డెఫిషియన్సీస్ రాకూడదు అని అనుకుంటే మనం తినే ఫుడ్లో డెఫినెట్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే వాళ్ళు హెల్తీగా పెరుగుతారు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కొంచెంగా తగ్గుతూ ఉంటాయి. సో ఈరోజైతే మల్టీగ్రెయిన్ ఇడ్లీలోకి నేను టమాటో పుదీనా చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. ఇదైతే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇడ్లీలు వదిలేసి చట్నీనే తింటారు, అంత బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను చపాతీ రోల్ అయితే ఎలా రోల్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం అయితే చపాతీలని పరాటాల్లో అయితే ఒత్తుకున్నాను. ఇందులోకి కర్రీని యాడ్ చేసుకొని బటర్ పేపర్లో అయితే వ్రాప్ చేసుకుంటున్నాను. బటర్ పేపర్లో వ్రాప్ చేయడం వల్ల ఫుడ్ ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే మాయిశ్చర్ అయ్యి మొత్తం మెత్తబడి కర్రీ అంతా స్ప్రెడ్ అయ్యి అలా ఏముండదు. ఈ పేపర్లో వ్రాప్ చేసుకుంటే చక్కగా ఎలా అయితే ఫ్రెష్గా ఉంటుంది ఫుడ్. ఫస్ట్ ఇలా అయితే రోల్ చేసుకొని పేపర్స్లో వ్రాప్ చేసి పిల్లలకి ఇలా ఇస్తూ ఉంటాను నేను. రోల్స్ అనగానే
ఇలా అయితే వాళ్ళు తినేటప్పుడు మెస్సీ మెస్సీగా అవ్వకుండా చక్కగా ర్యాప్ చేసిన రోల్ని పట్టుకొని తింటారు. అది కాకుండా మనం నార్మల్గా రోల్స్ పెడితే అవి రోల్స్లా ఉండవు, బాక్సుల్లో కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది, అలా ఉంటుంది కదా. ఇలా జాగ్రత్తగా బటర్ పేపర్ తీసుకొని ఇలా ర్యాప్ చేస్తున్నట్టయితే రోల్స్ ఎలా పెట్టామో బాక్స్లో అలానే ఉంటాయి. పిల్లలు ఎవ్రీ ఫ్రైడే అయితే రోల్స్ కంపల్సరీగా కావాలని అంటారు. ఇలా పన్నీర్ రోల్స్ కానీ, పొటాటో రోల్స్ కానీ, పాలక్ పన్నీర్ రోల్స్ కానీ అలా ఇస్తూ ఉంటాను. సో వాళ్ళకి అందుకని ఎవ్రీ ఫ్రైడే రోల్ కావాలి మమ్మీ అని అడిగింది సో మా పాప. అందుకని వాళ్ళైతే రోల్స్ ఇద్దరికి బాక్సుల్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను. నాకైతే ఇంకా పిల్లలు వెళ్ళిపోతే పని చాలా అయిపోయినట్టే కంప్లీట్గా, ఆల్మోస్ట్ ఆల్ ఒక 70%. ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టేశాను, ప్యాక్ చేసేసాను. పాపకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసేయాలి. తను అంత ఎర్లీగా లేవదు, ఇంకా అలవాటు అవ్వలేదు. 3rd గ్రేడ్ చదువుతుంది. మా బాబు అయితే 6కే లెగిసేసి స్నానం చేసేసి ఎర్లీగా వచ్చేసి బ్రేక్ఫాస్ట్లు కూడా తినేస్తాడు. పాపకైతే ఇంకా అలవాటు అవ్వలేదు ఇంట్లో తినడము, అంత ఎర్లీగా తినడము. బస్సు అయితే వచ్చేసింది, పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి మా గార్డెన్ అయితే చూపిస్తున్నాను. ఇలా చక్కగా మందార పూలు ఫుల్గా పూసి ఉంటాయండి. సో పూజ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా పూలన్నీ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. అందుకని నేను ఉర్లి పెట్టేసి ఫ్లవర్స్ అన్నీ వేస్ట్ అవ్వకుండా వేస్తూ ఉంటాను అన్నమాట ఇంట్లో. ఇలా ఒకరోజు గార్డెనింగ్ టూర్ కూడా చేస్తాను. ఇలా చాలా రెడ్గా పూసింది చూడండి, చక్కగా. ఇప్పుడు మంచు పడుతుంది కదా, మ్యాంగోస్ కూడా కాస్తున్నాయండి. ఈ సీజన్లో వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మా చెట్టుకైతే 2 మ్యాంగోస్ వచ్చాయి. సమ్మర్లోనే కాస్తాయి అంటారు కదా, ఇక్కడ మాత్రం ఈ ఫ్లవర్స్ మాత్రం మందార పూలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. మన చేతి కన్నా పెద్దగా ఉన్నాయి, అరచేతి కన్నా. ఇది వచ్చేసి మా హౌస్. ఇలా గార్డెన్ అయితే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా నాకు పని అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. అందుకని ఇంకా నేను ఇవంతా చూపించేస్తున్నాను. ఇలా ఎప్పుడు ఫ్లవర్స్ పూసుంటే నాకు ఎంత బాగా నచ్చుతుందో. ఇంటి ముందు అయితే చాలా చక్కగా పూలు అయితే పూసుంటాయండి. ఇలా పింకిష్ కలర్లో, ఎల్లో కలర్లో కాంబినేషన్ క్రీపర్స్ అయితే వేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా వినాయకుడు ముందు ఉర్లి అయితే ఇలా ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, చక్కగా అరేంజ్ చేసుకుంటాను ఫ్లవర్స్తో. ఇంట్లో మొత్తం ఇలానే ఉంటుందండి. పిచ్చుకలకి నేను ఫుడ్ కూడా ఇస్తాను, అది కూడా హ్యాంగ్ చేశాను. అలా సౌండ్స్ చాలా బాగా బర్డ్ సౌండ్స్ వస్తాయి చక్కగా బయట కూర్చున్నట్టయితే. ఎవ్రీవేర్ గ్రీనరీనే ఉంటుందండి ఇక్కడ ఈ కమ్యూనిటీలో అయితే, విల్లాస్లో. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. మార్నింగ్ లెగ్సినా, ఈవినింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఎప్పుడైనా బర్డ్స్ సౌండ్స్తో చాలా బాగుంటుంది. నాకు నేచర్ అంటే చాలా ఇష్టము, స్పెషలీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. సో నాకు ఇంట్లో కూడా చాలా మొక్కలు పెంచుతూ ఉంటాను. ఇలా స్పెషల్లీ సౌండ్స్ వచ్చేవి నాకు చాలా ఇష్టము. అలా సౌండ్ వచ్చేవి హ్యాంగ్ చేసుకొని ఎక్కువ గాలి వచ్చినప్పుడు సౌండ్స్, మ్యూజిక్ వస్తూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇల్లు అయితే ఇంత మెస్సీగా ఉంది పిల్లలు వెళ్ళిపోయాక. స్కూల్కి వెళ్ళిన తర్వాత లివింగ్ రూము, హాలు, కిచెను అంతా హడావుడిగా మార్నింగ్ 5 to 7 చాలా హడావుడిగా ఉంటుంది కదా, హెక్టిక్గా ఉంటుంది. ఫాస్ట్గా అన్నీ చేసేసేయాలి. సో ఇల్లు అయితే అలా ఉంది. ఇప్పుడైతే 5 to 7 లెగిసి ఉన్నాను, కూర్చోడానికి కూడా టైం లేదండి. సో ఇప్పుడైతే చక్కగా రిలాక్సింగ్గా ఒక గ్రీన్ టీ తాగుతూ చక్కగా బయట ఒక ½ an hour అయితే కూర్చోవాలి. గ్రీన్ టీ తాగుతూ బయట చక్కగా కూర్చొని బర్డ్ సౌండ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ మధ్య మనకందరికీ, నాకనే కాదు ఎవరికైనా సరే, మొబైల్ లేకుండా అసలు టైమే గడవట్లేదు కదండి. ఈ దొరికిన 2 నిమిషాలు కూడా మొబైల్ చూసేయడము. ఎక్కువ స్క్రీన్ టైంని అవాయిడ్ చేసేసేయండి. మొబైల్ అనేది అస్సలు యూజ్ చేయకుండా మనం ఎంతవరకు ఉండగలమో ఉంటే చాలా మంచిది. మన వల్ల మన పిల్లలు కూడా అలవాటు పడతారండి. మనం ఆల్వేస్ మొబైల్ చూస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళు కూడా అందులో పడిపోతారు. ఈ మధ్య అయితే కొంతమంది పిల్లలకి మారం చేస్తున్నా, అన్నం తినకపోయినా, బయటికి వెళ్ళినా, ఎక్కడ చూసినా మొబైల్స్ ఇస్తున్నారు. అది వాళ్ళ కళ్ళకి చాలా ఎఫెక్టివ్ అవుతుందండి. అందులో ఉన్నవి, చూసినవి, చూడనివి
ఎక్కువ బ్రెయిన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాను. కస్టర్డ్ యాపిల్స్ అయితే సీతాఫలాలు అయితే తెచ్చారు. వీటిని ఎలా స్టోర్ చేయాలి అంటే ఇలా మగ్గబెట్టాలి అంటాం కదా, అవి ఎలా పండాలి అంటే ఇలా ఒక పెద్ద బౌల్ని అయితే తీసుకున్నాను. ఈ కాయలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో వీటిని అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని దీనిపైన లిడ్తో కవర్ చేసేసుకోవడమే అండి. ఇలా కవర్ చేసేసి ఎవ్రీ టైము ఒక 1 డే తర్వాత 2 డేస్ తర్వాత అలా చూస్తూ ఉండాలన్నమాట ఫ్రీక్వెంట్గా. సాల్ట్ కూడా అయిపోయింది. నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ఇలా స్టీల్ డబ్బాలో కానీ సాల్ట్ అయితే అస్సలు యూస్ చేయను. ప్లాస్టిక్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే మంచిదండి, హెల్దీ. సిరామిక్ జార్స్లో ఇలా పాతకాలంలో మనకి సిరామిక్ జార్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. నేను కూడా ఇప్పుడు సిరామిక్ జార్స్లోనే ఈ సాల్ట్ అనేది స్టోర్ చేస్తూ ఉంటాను. ఇంకా వాడే సాల్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను. దీంట్లోనే ఎక్కువ మినరల్స్ ఉంటాయని చెప్పేసి. ఇంకా ఇందులో వాడే స్పూన్ కూడా స్టీల్ స్పూన్ యూజ్ చేయను. స్టీల్ అస్సలు పనికిరాదు సాల్ట్లో యూజ్ చేయడానికి. వుడెన్ స్పూన్స్ మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత నేచర్కి దగ్గరగా ఉంటే మంచిదండి. ఆర్టిఫిషియల్గా ఉండేవి అన్నీ అవాయిడ్ చేస్తే. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఎస్టర్డే కొబ్బరికాయలు అయితే కొట్టాను కదా, ఆ పీసెస్ అయితే ఉన్నాయి. వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇలా పీసెస్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని, మనకి ఒక 3-4 డేస్ ఫ్రెష్గా ఉండాలి, కొట్టినవి కొట్టినట్టే పచ్చిగా ఉండాలి అంటే ఇలా డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, అది కలిపేసి వాటర్ పోసేసి ఈ బౌల్లో వెయిట్లో అయితే స్టోర్ చేస్తున్నాము. వీటిలో వాటర్ పోసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా చేసినట్టయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వ్లాగ్స్ కోసం, మంచి వ్లాగ్స్ కోసం ఇంతసేపు నన్ను భరించినందుకు, చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.